సీజనల్ ఫీవర్స్ జనాల్ని వణికిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒకరిద్దరు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు. విష జ్వరాలతో బాధపడుతూ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు రోగులు. డెంగీ, కలరా, మలేరియా, డిప్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలంటున్నారు. హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తో నరేందర్ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క జనం ఆ వర్షం నుంచి కోలుకోకముందుకి ఇప్పుడు జనాలు తీవ్రంగా ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనం ప్రజెంట్ ఫీవర్ ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాం. శంకర్ గారు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులపై ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వస్తున్నటువంటి పేషెంట్ల సంఖ్య వివరాలను చెప్పడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతమంది ఓపీ వస్తున్నారండి? వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, సో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఇది. ప్రజల లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క స్టోరేజ్ వాటర్ తోటి వర్షాలతోటి అంటువ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ దీంట్లో గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్, ఈ వైరల్ ఫీవర్స్, దాంట్లో డెంగ్యూ, చికెన్ గన్యా, గ్యాస్ట్రోఎంటరైటిస్ లోపల మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్స్ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షం కాలంలో స్టోరేజ్ వాటర్ ఉండడం వల్ల వాటర్ మిక్స్ అవుతుంది కనుక సాధ్యమైనంత వరకు ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటాం దాన్ని, కాచి వడపోసి నీళ్ళు తీసుకున్నట్లయితే కొంతవరకు చేయొచ్చు. తర్వాత ఎవరైనా కూడా ఫీవర్తో 2-3 రోజులు ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎవరిని కూడా సెలవులో వెళ్ళొద్దని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మీద మేము కూడా తప్పకుండా అందరు కూడా సెలవులో వెళ్ళకుండా అందరూ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అంటువ్యాధుల ఎఫెక్ట్కి గురవుతున్నారు. అదేవిధంగా నీళ్లు నిలిచివడంతో ఈగలు, దోమలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లాంటి ఎస్పెషల్ ఆ ఏరియా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకు? అంటే తప్పకుండా అక్కడ స్టోరేజ్లో వాటర్ నిల్చున్నప్పుడు వాటర్ కలుషితం కాకుండా చూసుకోవడము, ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈగలు, దోమలు ఎక్కువ ప్రబలుతాయి ఈ సీజన్లో. సో ఈగలు, దోమలు వాలిన ఫుడ్ని తిన్నట్లయితే తప్పకుండా టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది. సో ప్రజలు ఎక్కడైతే వాటర్లో నిల్చున్నారో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి క్యాంపులు చేయడం అనేది ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు డాక్టర్స్ కూడా మేము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వైద్య పరిషత్ డాక్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ప్రజల లోపల మేము మెడికల్ క్యాంపులు చేస్తున్నాము. ఎవరైనా ఇంట్లో ఎవరికైనా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లాంటిది, కాఫ్, కోల్డ్ ఉంటే తప్పకుండా హాస్పిటల్ తీసుకొని రావాల్సిందే. మరి ఫీవర్ ఆసుపత్రి కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటిదే కాదు, చుట్టూ రంగారెడ్డి కానీ వివిధ మహబూబ్ నగర్, నల్లగొండ ఏరియా నుంచి కూడా బాగా ఇక్కడికి ఫ్లోటింగ్ కనబడుతోంది. దాదాపు 2000 పై చిలుకు వస్తున్నారు. కానీ అందుకు తగినటువంటి వైద్య సిబ్బంది కానీ, అందుకు సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వివిధ సంబంధిత వైద్య సిబ్బంది లేకపోవడం కొంచెం ఇబ్బందిగా గురవుతుంది. అక్కడ కేవలం 1 నిమిషం, అర నిమిషంలోనే వాళ్ళకి పేషెంట్లు చూసి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఎట్లా సెట్ అయ్యే అవకాశం అంటే ఒకటి వచ్చిన పేషెంట్స్ను డాక్టర్ తప్పకుండా అనాలిసిస్ చేస్తారు. దాదాపుగా మాకు 2000 మంది వస్తున్నది వాస్తవమే. దాదాపుగా 15 మంది డాక్టర్స్ కూడా వాళ్ళు మార్నింగ్ నుంచి చూస్తున్నారు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాము మీడియా ద్వారా. ఈ ప్రజలు గొడవ ఎక్కువ అవడం వల్ల, లైన్ తక్కువ ఉండడం వల్ల ఓపీ అవర్స్ కూడా పెంచాము. 9 to 4 చూస్తున్నాము. ఒకటి మీడియా ద్వారా గమనించవలసింది ఏంటంటే సీరియస్నెస్ అనేది తక్కువ ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా సింపుల్ ఫీవర్స్, అంటే కోల్డ్, కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉండదు, బాడీ పెయిన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు మేము ఏం చేస్తాం, సింపుల్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకవేళ నిజంగా ఫీవర్ 3 రోజుల నుంచి కంటిన్యూ అయితే అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి వైరల్ ఫీవర్స్తో విపరీతంగా బాధపడుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లతో పాటు దోమతెరల్ని వాడడం, అలాగే వేడి పదార్థాలను తీసుకోవడం అనేది మరీ వైద్యులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, ఫీవర్ ఆసుపత్రి నుంచి.